బైబిల్ అనువాదాల్లో నేటికి అత్యధికంగా వాడుకలో ఉన్న బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ మాత్రమే. బైబిల్ తెలుగు అనువాదం. దక్షిణ భారతదేశంలోని ద్రవిడ భాషల్లో తెలుగు భాష ఒకటి. అన్ని ప్రధాన ద్రవిడ భాషల్లాగానే తెలుగు భాషకు స్వంత లిపి, సాహిత్యం ఉన్నాయి. తెలుగు బైబిల్ అనువాదం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1727 సంవత్సరంలో ట్రాంక్వీ మిషన్కు చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ రెవరెండ్ డాక్టర్ బెంజమిన్ గిల్జ్ తెలుగులో క్రొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. ఈయన తమిళ, హిందీ భాషల్లో ప్రవీణుడు. 1732 సంవత్సరం నాటికి గిల్జ్ పాత నిబంధన అనువాదాన్ని కూడా పూర్తి చేశాడు. అయితే గిల్జ్ అనువాదాలు ప్రచురణకు నోచుకోలేదు. 1742 సంవత్సరంలో జర్మనీకి చెందిన ఫిలిప్ ఫెబ్రీషియన్ అనే లూథరన్ మిషనరీ మద్రాసు స్థావరంగా అవిరళ కృషి సలిపి బైబిల్ను తెలుగులోకి, తమిళంలోకి తర్జుమా చేశాడు. అయితే ఇవి కూడా ముద్రణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి కెప్టెన్ జేమ్స్ డాడ్స్ అనే స్కాటిష్ అధికారి బైబిల్ను తెలుగు భాషలోకి అనువదించినట్లు సూచనప్రాయంగా తెలుస్తోంది. 1795. అయితే అలుపెరుగని సిరంపూర్ మిషనరీలు డాక్టర్ విలియం కేరీ నేతృత్వంలో 1805 సంవత్సరంలో తెలుగు బైబిల్ అనువాదానికి శ్రీకారం చుట్టారు. కొత్త నిబంధన అనువాదం 1811 సంవత్సరంలో ముగిసింది. 1812 సంవత్సరంలో తెలుగు బైబిల్ అచ్చయ్యే సమయంలో బైబిల్ వ్రాత ప్రతులు, ముద్రణాలయం అన్నీ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. మరలా సరికొత్త బైబిల్ అనువాదం ప్రారంభమైంది. 1818 సంవత్సరంలో క్రొత్త నిబంధన ప్రచురణ జరిగింది. 3 సంవత్సరాల అనంతరం పంచకాండాల ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ముద్రణ జరిగింది. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన మిషనరీ అగస్టస్ డెస్గ్రాంజెస్ బైబిల్ను గ్రీకు భాషలోకి తెలుగులోకి అనువదించాడు. ఇతనికి టిప్పు సుల్తాన్ దర్బార్లో ఉద్యోగి అయిన ఆనందరాయుడు అనే